హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనం టుడే బగార్ రైస్ అండి, కలర్ రైస్ చేస్తున్నానండి. కలర్ రైస్ అయితే అంటున్నాను కానండి, కలర్ అయితే ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయనండి. అన్నీ మనం హెల్దీ ఫుడ్కి యూజ్ చేసే ఐటమ్స్ యూజ్ చేస్తున్నానండి. కలర్ రైస్ చూడండి ఫ్రెండ్స్, అన్నీ పెట్టేసినాం కదండి మనము. నేను ఆల్రెడీ పక్కన 1 kg రైస్ కడిగి పెట్టినానండి. మామూలు రైస్ అండి, బాస్మతి రైస్ అయితే కాదు. చూడండి ఫ్రెండ్స్, కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టేసిన అండి. నేను బగార్ రైస్ కావాల్సినవి 1 kg రైస్ కడిగి పక్కన పెట్టినానండి. ఈ 2 ఆనియన్స్ పెద్దవి, ఒక 4 టమాటాలు తీసుకున్నానండి. ఇది 2 స్పూన్లు పెద్ద స్పూన్ నెయ్యి అండి. నేను నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తా, ఆయిల్ కూడా వేస్తానండి. ఇది రుచికి సరిపడినంత ఉప్పు. ఇది వచ్చేసండి పుదీనా అండి, పుదీనా మెంతాకు అండి. ఇది మెంతాకు కొత్తిమీర అండి. దీనికి మెయిన్ కావాలండి మెంతాకు పుదీనా వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుందండి. ఈ 3 కంపల్సరీ ఉండాలి. కొత్తిమీర ఉండాలి, పుదీనా ఉండాలి, మెయిన్ మెంతాకు అయితే ఉండాలండి. దీనికి ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కూడా 1 కప్ పెరుగండి. ఇది కొత్తిమీర గార్లిష్ కోసం పక్కన పెట్టిన. 1 కప్పు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 kgకి పెద్ద స్పూన్ ఉంటుంది కదండి, 2 స్పూన్లు తీసుకోవాలి. ఒక నిమ్మ చెక్క అండి, కొంచెము లోపల గింజలు ఉంటాయి కదా, కేర్గా అండి. ఈ గింజలు తీసేసుకొని విత్తనాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇటు పిండేటప్పుడు పడితే రైస్ మళ్ళీ చేదు వస్తుంది. దీంట్లో నేను మసాలా గింజలు అయితే ఏమి వేయనండి. 1 బిర్యానీ ఆకు, 2 చెక్క లవంగా, ఇది ఏదో మరాఠీ మొగ్గ ఏదో అంటారు కదండి, నాకైతే ఐడియా లేదు. ఇది 1 మొగ్గ అండి. ఈ 3 తీసుకుంటే చాలండి. కడిగి పెట్టినానండి రైస్. ఇప్పుడు తెస్తాము. ఇంకా మొత్తం అన్నీ ఇక్కడ పెట్టేసినా కదండి ఐటమ్స్. చూడండి ప్లీజ్ అండి, ఇంత కష్టపడి ఇన్ని ఐటమ్స్ అన్నీ మనం పెట్టి మీకు ఇంత క్లియర్గా చూపిస్తున్నామంటే మాకు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి రైస్ అయితే నేను ఇక్కడ కడిగి పెట్టేసినండి. kg రైస్ మామూలు రైస్ ఏనండి. బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ చేసుకోవచ్చండి. నేనైతే మామూలు రైస్తోనే చేస్తానండి. ఇది బాగుంటుంది. బగార్ రైస్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంత తక్కువ టైంలో నాకు ఇంత బాగా మీరు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మనం అన్నీ పెట్టేసుకుందామండి. నేను ఒక హ్యాండ్స్తో రెడీ చేసుకోవాలి కదండి అన్నీ. చూడండి పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసేసుకుందాము. ఇంకా రండి, మనం ఆయిల్ అయితే పెట్టేసినాము. దాన్ని బోన్ పెట్టేసుకున్నా. ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది కదండి. ఫస్ట్ వీడియోలో పేస్ట్ అయితే చేసిన నేను. ఇప్పుడు రైస్ రెడీ చేస్తున్నానండి. చూడండి ఆనియన్స్ వేసేద్దాం. ఇవన్నీ ఇది పెట్టేసుకున్నాం. కొంచెం ఫ్రై అయితే చేసేద్దామండి. చూడండి నెయ్యి వేసుకుందామండి. నేను కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టినా కదండి, గడ్డ కట్టింది. టేస్ట్ బాగుంటుందండి నెయ్యి వేస్తే. నెయ్యి పెరుగు ఉండాలండి కంపల్సరీ. బగార్ రైస్కి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొంచెం మూత పెట్టేద్దాము ఫ్రెండ్స్. ఇట్లా రెడ్ కలర్ రావాలండి. కలరు రైస్ బాగా కలర్ వస్తుంది. కలర్ అయితే మెంతాకు వేయాలండి. మెంతాకు చిటపటమనేలా వేయాలి. పచ్చివి అయితే వేయకూడదండి. మెంతాకు బాగా ఆయిల్లో వేయాలి. నెక్స్ట్ పుదీనా కూడా వేయాలండి ఆయిల్లో. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయక ముందే వేయాలండి. ఆనియన్స్ అయితే ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేయాలి కలర్ రైస్కి. నేను చేసే పద్ధతిలో చేయండి, చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇట్లా నల్లగా రావాలండి ఆనియన్స్, బ్రౌన్ కలరు. నలుపు అంటే మళ్ళీ మార్చొద్దండి, ఊరికే అట్లా జస్ట్ బ్రౌన్ కలర్ వస్తే మనం రైస్ వేసేటప్పుడు ఆటోమేటిక్గా కలర్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు అల్లం జింజర్ పేస్ట్ చేద్దామండి. ఇది కొంచెము పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన అయితే పోవాలి.
ఇప్పుడు టమాటాలు వేసేద్దామండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. ఇది కొంచెము మగ్గే వరకు మూత పెట్టేద్దామండి ఒక 2 నిమిషాలు. ఇది మూత పెట్టేసినాక నేను పక్కన వాటర్ పెట్టుకున్నానండి. మనకి ఎంత రైస్కి ఎంత వాటర్ కావాలో బాయిల్ చేసుకుంటే రైస్ తొందరగా కుక్ అయిపోతుందండి. మూత తీద్దాము. టమాటా వావ్, చూడండి ఎంత బాగా మగ్గిందో కదండి టమాటా. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోద్దండి, ఎక్కువ ఐటమ్స్ పెడుతున్నాం కదా మన ఇంగ్రీడియంట్స్. దాంట్లో వచ్చేసండి నేను మనకి టేస్ట్కి సరిపోయినంత కారము, ధనియాల పొడి అండి, కొరియాండర్ పౌడరు, చిల్లీ పౌడర్ అయితే నేను చూపించలేదండి. మీరు మర్చిపోకుండా క్లిక్ చేయకుండా వేసుకోండి. నేను చాలా ఐటమ్స్ పెట్టడం వల్ల అది మర్చిపోయినానండి, పక్కన పెట్టేసి. ఉప్పు, ధనియాల పొడి అండి, కారం వేసినాం కదా మనకు తగినంత. ఇంకా ఉప్పు అండి, మనకి ఎంత టేస్ట్ తెలుసుకుంటాం కదా మనం ఎంత వేసుకోవాలనేది. ఇంకా ఇవి బీంజలు ఇప్పుడు వేయాలండి, మసాలా బీంజలు, చెక్క, యాలక అవింది, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని ఎప్పుడన్నా సరే అండి. మసాలా గింజలు వచ్చేసి మనము డ్రై చేసేటప్పుడు, ఆనియన్ చేసేటప్పుడు వేయకూడదండి. ఎన్ని కుక్ అయిపోయినాక లాస్ట్ వేసినామంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తాయండి రైస్కి కానీ కర్రీస్ కానీ దేనికైనా కానీ. ఫ్రెండ్స్ చూడండి, ఇంకా పెరిగి వేసేద్దామండి. నేనైతే కలర్ అయితే వేయలేదండి, మీ ఇష్టం అండి, అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి. మీకు కలర్ఫుల్ ఉండాలంటే. నేను వచ్చిన కలర్తోనే రెడీ చేసేసానండి రైస్. నేను వేరే కలర్ వేయను. ఫుడ్ కలర్ ఎప్పుడన్నా కొన్ని దాంట్లో అయితే వేస్తా, దీనికైతే వేయనండి. కారము, ఎర్రగడ్డ, ఆనియన్స్ ఉంది కదండి, రెడ్ కలర్ వస్తుంది కదా, అప్పుడు మనకి ఈ కలర్ సరిపోతుంది. దీంట్లో అండి మనం ఇందాక గింజలు తీసి పెట్టుకున్నాం కదా, హాఫ్ అండి చాలు, హాఫ్ నిమ్మ చెక్క ఇట్లా పిండుకుంటే సరిపోతుందండి. చూడండి, అన్నీ వేసేసినాం కదా మనము. ఇంకా వాటర్ బాయిల్ అవుతుందండి, పక్కన ఆయిల్ పెట్టుకున్నాము కదా. చూడండి, బాగా పొంగులు వస్తుంది కదా. ఇంకా వాటర్ దీంట్లో వేసేద్దామండి. నేను 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి, 6 గ్లాసులు వాటర్ అయితే వేసిన. 1కి 2 అయితే ఏం అవసరం లేదండి, మళ్ళీ మెత్తగా అయిపోతుంది కలర్ రైస్ చేసుకునేటప్పుడు. చూడండి ఎంత బాగా వచ్చేసింది కదండి. కొంచెము మరిగినాక మనం రైస్ వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వాటర్ బాయిల్ అవుతుంది కదండి, మనం రైస్ వేసేసుకుందాము. చూడండి, అంతే అండి, ఎంత సింపుల్గా కలర్ రైస్ మనకి రెడీ అయిపోతుంది. చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. మీరు వాటరు మీకు తెలుస్తుంది కదా, మీరు ఈ రోజు వంట చేస్తారు కాబట్టి ఎంత రైస్కి ఎంత వాటర్ వేసుకునేది అనేది. నేను 4 గ్లాసులు రైస్ అయిందండి. 4 గ్లాసులకి అయితే నేను 6 వేసిన. మామూలుగా 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ అంటారు కదా, అట్లా కాకుండా తగ్గించుకొని వేసుకోండి. కలర్ రైస్కి, మన వైట్ రైస్ కన్నా దీనికైతే కొంచెం తక్కువగానే వేసుకోవాలండి, మరి అంతా. ఇంకా మూత పెట్టేద్దామండి. 10 నిమిషాల్లో మనకి రైస్ కుక్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మనం రైస్ వేసి మూత పెట్టినాం కదండి, చూద్దాం. వావ్, చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో కదా. ఇంకొంచెం అండి అట్లా కలుపుకొని మనము మూత పెట్టి కొంచెం దానిపైన ఏదైనా బరువు పెట్టినామంటే లాస్ట్కి వచ్చేసిందండి. ఇంకా 2 మినిట్ అయితే అయిపోతుందండి పూర్తిగా. చూడండి, కలర్ కానీ ఏం వేయలేదండి. కొంచెం మూత పెట్టేద్దాము. పెట్టేసి దానిపైన మనం కొంచెం బరువు అయితే పెట్టేసుకుందామండి. చూడండి, కొంచెం బరువు పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే మొత్తం అయిపోతుందండి, కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం తగిన బౌల్లోకి రెడీ చేసేసుకుందామండి. వావ్, చూడండి పువ్వులు వస్తుంది కదా, కలర్ రైస్ ఎంత బ్యూటిఫుల్గా అయిపోయిందో. చూడండి, ఇంకా మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఎంత కలర్ఫుల్గా రైస్ రెడీ అయిపోయిందో కదా. అంతేనండి, ఎంతో ఈజీగా కలర్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మనం నచ్చిన ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మీరు ఇట్లా సర్వ్ చేసి పెట్టినారంటే హ్యాపీగా తినేస్తారండి. చికెన్ కర్రీ
పెరుగు చట్నీ అండి. మన సండే స్పెషల్ అండి ఇది. చూడండి మీలో ఎంతమందికి నచ్చిందో వాళ్ళైతే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.